పని ఏంటమ్మా? మనసుతో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటి ఉద్దేశం? నీకు చెప్పేంతటి దాన్ని కాదు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. 10వ తరగతి పాస్ అయ్యాను. ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో వీరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితులను అర్థం చేసుకుంటే మంచిది. ఈడు చోడు బాగుంటుంది. నాకు నచ్చాడు అంతే. నాన్న అక్క, నా జీవితం అయిపోయింది. అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడోకక్క, నాకు ఏడుపు వస్తుంది. ఏడవడం తప్ప నాకు ఇంకేం మిగిలింది? ఏడ్చి పెడుకోపులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి. 3 ముళ్ళేదో వేయించుకొని నా పరువు నిలబెట్టి ఏం చెప్తున్నా? సంగతి తెలుసుగా? మా కళ్యాణ సీతని ఏంటి కళ్యాణక? పెళ్లి మీకు కాదు, నా కూతురికి. త్వరగా రండి. ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని పెళ్లికి ఎంత బాగా చేస్తున్నారో. అవునే. ఈ పొంతే పసిపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవ్వరికి అది పట్టదు. ఎంతసేపటికి పెళ్లి భోజనాలు, పెళ్లి పళ్ళు తప్ప సిగ్గు లేకపోతే సరి. అవునే, పెళ్లికి పిలిచారు, వచ్చాము తిన్నాం పోయాం అన్నట్టే ఉండాలి. పద పద. గీత, నా బ్యాగ్ తీసుకురా. పిల్లలేరే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగేనమ్మా. ఏంటి? మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తా. ఓకేనా? బాయ్. ఆడుకోండి. ఏమండి, ఒక్క నిమిషం. కాలేజ్లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు చదవండి అన్న పిచ్చ నీకు. చదివి ఎవరిని ఉద్ధరిద్దామనో. జాబ్ చేస్తా. ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లలు ఏం చేస్తావు? అన్న చదువు చదువు అని అంత తాపత్రయ పడేదాన్ని. అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఆయన ఉద్యోగం అంటూ ఆడది రోడ్డు ఎక్కితే కుటుంబం పరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య, నోరు మూసుకో. అతను రే, దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా. వెళ్ళు. అమ్మా, నీకేం తెలియదు, ఊరుకో. గీత, వెళ్ళొస్తాను. కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళు ఇలా సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకి మనం అంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా, పద. హలో హలో, మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో శోకాలు తీస్తున్నావు? పొట్టన పెట్టుకున్నావు కదే, నీ చదువు చెట్టు మండలు కాదు. బాగుండదు కదే. కుమార్,
బాధ, ముగ్గురిని పోగొట్టుకున్న దురదృష్టం, నీ చెల్లెలి పెళ్ళి అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అక్కి పరిస్థితులుంటే నీకు తెలియాలి, మీరే చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే రేపు నింద నా మీద వేస్తా. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెల్ని బద్దం చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. పంటను పోగొట్టుకొని అత్తింటి నుండి గెంటేయబడి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతకాలని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశ ఉండి నీ మాట కోసం తల ఉంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితం నాశనం చేసింది నేనేనంట. నీ కర్మకి ఏమన్నంటే ఏమొస్తుంది? పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఏ రజనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలీదు. నోరు ముసుకోండి లోపలికి. ఎలా ఇప్పుడు చెప్తున్నా, నీ చెల్లి పెళ్లి కూడా చేసి నా బాధ్యతను తీర్చుకుందాం అనుకో. నాన్న, ఎలాగో నా జీవితం పలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న, నీ దండం పెడతా నాన్న. నీతో నీతో చెప్పించుకునే స్థితిలో లేదు. దాని పెళ్లి నిర్ణయం చేశాను అంతే. నాన్న, ఎక్కడికక్క? పుట్టినిల్లు కన్న తండ్రి అక్కున చేర్చుకుంటాడనే ఆశతో వచ్చాను, కానీ నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా. నువ్వు ఉండిపో అక్క. బంధాలను నిలుపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదే, ఇక్కడ కాస్త ఆత్రత ఉండాలి. కానీ బాధ ఎక్కడేస్తుందంటే నాన్నలో కూడా అది కరువైంది. నా కళల్ని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఈ బాల్య వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు ఇలా రోడ్డున పడేవాళ్ళం కాదు. అమ్మా, ఆకలి. స్వాతి, కాస్త అన్నం ఉంటే పెట్టవే. వచ్చేదా అయ్యో, వెరీ సారీ అక్క. అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఇప్పుడే వస్తా. వెళ్ళినప్పుడు కూర్చో. అన్నం కొంచెమే ఉందక్క. పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. ఏయ్, నా కొడుకును మింగేసిన తిమింగలంబే నువ్వు. ఒకటి పొగొట్టుకోని దురదృష్టం, నీ చెల్లి పెళ్లి నవ్వనిస్తుందా అని భయం. చదువు చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టను పెట్టుకుంది పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడడమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లి ఈ పెళ్లి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి. లత, రండి పెడతాను.
నా పెళ్ళికి అది అడ్డం రాలేదు. అది ఎప్పుడు చాలేదు నాన్న. నువ్వు చదువుతూ పెళ్లి చేసుకొని నువ్వు అన్నప్పుడే అది మానసికంగా చచ్చిపోయింది. పుట్టిన దుఃఖంతో నీ దగ్గరకు వస్తే నువ్వు అన్న మాటలు కట్టి రెండోసారి గుండె పగిలి చచ్చిపోయింది. కనీసం అది అనుకున్నట్టుగా చదివినట్లయితే దాని జీవితం మడతడిగిన పైన స్థితిలో ఆ చదువు దాని కన్నగా నిలిచేది. నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని భరోసా ఇచ్చేది, బ్రతికించేది. ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కన్నట్టు అది గోదావరి. ఏ దాన్ని ఎంచుకుంది నాన్న? అక్క ఆడపిల్లల్లో చదువుకోవాలనే ఆశల్ని చిరిపేసి వారి